లేదా వీళ్ళకి సంబంధించిన వీళ్ళు చెప్పినటువంటి నాశనం అయిపోతుంది రాష్ట్రం అనేటటువంటి ఒక వాడి బాబు సొమ్ము ఏమన్నా ఇచ్చాడా అన్నటువంటి కోణము, ప్లస్ కులాల సమీకరణము, చంద్రబాబు జగన్ ఇతను కలవటం, పవన్ కళ్యాణ్, ఈ అన్నిటి ఇంపాక్ట్ సందర్భంలో పథకాలు తీసుకున్న వాళ్ళే ఓడగొట్టారు. కాపులు పథకాలు తీసుకోలేదా తూర్పు పశ్చిమ గోదావరిలో? ప్రతి మహిళకి దొరకలేదా? ప్రతి ఇంటికి ప్రయోజనం పొందలేదా? కొందు కూడా ఓడగొట్టారు కదా. కాబట్టి అక్కడ వాళ్ళ కృతజ్ఞత ఏంటంటే ఎవడబ్బా సొమ్ము అనేటటువంటి ఫీల్ అవుతుండొచ్చు. మా కులపోళ్ళు లెక్క అయి ఉండొచ్చు, ఆ ఆస్పెక్ట్ లో కూడా ఉండొచ్చు కదా. అంటే ఒక కేసులో వదిలేశారు రేషన్ డిపోలకు సంబంధించి, ఏంటది గొడవకు సంబంధించి. ఇప్పుడు ఈ కేసులోనే అరెస్ట్ చేయమని ఏమైనా చెప్తుందా ఈనాడు? అంటే ఏం లేదు, ప్రతిదీ కూడా వాస్తవంగా ఇదివరకు కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలు ఉండేవాళ్ళు. అండ్ అందులో వేసేయి, ఇందులో వేసేయి, అండ్ లోపల వేసేయి, అండ్ ఎట్ట చేసేయి అనేటటువంటి. ఈ ఈ క్యారెక్టర్లలోకి ఇప్పుడు పరకాయ ప్రవేశం చేసిన ఈనాడు జ్యోతి. వైసీపీ వాళ్ళందరూ లోపలేసేయాలి, వీళ్ళకి అవకాశం ఇస్తే గనక ఏదన్నా దాన్ని ఏమంటారు, మన స్పెసిఫిక్ బాంబు ఏదన్నా ఉంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే బతికేటట్టు, జనసేన భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో నీరసపడి బతికేటట్టు, వైసీపీ వాళ్ళందరూ పోయేటట్టు ఏదైనా వరం కోరుకుంటారు. ఆ కోరుకుంటున్నటువంటి వాళ్ళలో ఈనాడు జ్యోతి నెంబర్ 1గా ఉంది. వీళ్ళు కట్టర్ కార్యకర్తల స్థితి కంటే కూడా దిగజారిపోయారు. కట్టర్ కార్యకర్త తను పార్టీ కార్యకర్త కాబట్టి ఫీల్ అవుతాడు. వీళ్ళు జర్నలిజాన్ని మర్చిపోయి ఆ తరహా దూరంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక వాళ్ళ బుద్ధిని మార్చలేం. ఇక అది ప్రజాశక్తి విషయాలందరూ చాలా బెటర్ అనిపిస్తున్నాయి వీళ్ళని చూస్తున్నారు. వాళ్ళే నిజాయితీగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేము పేపర్ మా పార్టీ పత్రిక అని చెప్పుకుంటారు. వీళ్ళు చెప్పుకోకుండా నిస్సిగ్గుగా చేస్తున్నటువంటి జర్నలిజం పుసుకులో చేస్తున్న వ్యభిచారం. కాబట్టి వాళ్ళని ఎవరు మేము చేయలేము. దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ వేయాలా సార్? విచారణ ఏమైనా జరపాలా? మేబీ అంటే ఇప్పుడు రవీంద్రని రెచ్చగొట్టారు వీళ్ళు, రవీంద్ర ఎంక్వైరీకి ఏమైనా ఆదేశించవచ్చు. కొల్లు రవీంద్ర కూడా ధర్నా కూడా చేశారంట అక్కడ, దాని మీద హడావుడి చేశారట. ఇప్పుడు ఆయన ఏమైనా కేసు పెట్టాలేమో దీని మీద మళ్ళీ. అంతే. రైట్.